జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి 27 నిమిషాల్లోనే వెనుతిరిగి వెళ్లిపోవడం సిగ్గుచేటని విమర్శించారు బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జి బాసా హనుమంతనాయుడు. సీఎం వస్తున్నాడంటే వరాల జల్లు కురిపిస్తాడని అనుకున్నాం, కానీ ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం బాధాకరమన్నారు. రిజర్వాయర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పకుండా నడిగడ్డ ప్రజలను రేవంత్ మోసం చేశాడని మండిపడ్డారు. పోలీసులు నిర్బంధాలు ఎక్కడ పడితే అక్కడ కొత్తపాలెం రైతులతో సహా అందరిని కూడా నిర్బంధించి వాళ్ళు కార్యక్రమం జరుపుకుంటున్నారంటే ఏదో జరుపుతున్నారు, ఇక్కడ వచ్చి ఏదో ఉద్ధరిస్తాడు అని మేము అనుకున్నాం. కానీ ఏ ఒక్క విషయం కూడా మాట్లాడినట్ట 5 గంటలకు వచ్చి 5 గంటల 27 నిమిషాలకు వెళ్ళిపోయిందంటే ఒక 27 నిమిషాలు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి పీపీటీని మొత్తం కూడా ఇరనట్ల మధ్యలోనే లేచిపోయి వాళ్ళ పార్టీ నాయకులతో ఫోటోలు దిగడానికి తప్ప, ఫోటోలు దిగడానికి ఒక సందర్శనకి అంటే టూరిజం వచ్చినట్ల వచ్చి గాలి మోటార్లు వచ్చి గాలికి పోయినట్ల ఈ విధంగా వచ్చి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకైతే ఏ ఒక్క హామీ ఇవ్వనట్ల, ఏ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడనట్ల, ఎందుకు వచ్చినాడు ఎందుకు పోయినాడు అనేది కూడా ఇక్కడ మాకే కాదు, ఇక్కడ ఉన్న రైతులనుకో ప్రజలందరూ కూడా గద్వాల ఎవరు కూడా ఇదే క్వశ్చన్ వేస్తున్నారు. ఎందుకు వచ్చినాడు, ఏం చెప్పినాడు, ఎందుకు పోయినాడు అని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ఆయన వచ్చినాడు 27 నిమిషాలలో 10 నిమిషాలు కూడా పీపీటీ కూడా వాళ్ళు పెట్టిన ప్రజెంటేషన్ కూడా అయినట్ల మధ్యలో లేచిపోయినాడు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఫోటోలు తెచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కలిసి పోయినాడు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ ఒక ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు, ఇక్కడ వేరే ఏమన్నా మస్తు పనులు ఉన్నాయి. ఇప్పుడు గుడ్డంతోటి కాడ వచ్చి ఏంటి కొరకు వచ్చినాడు, ఏ విషయంలో వచ్చిందో, జూరాలకు వచ్చిందా, ఎందుకు వచ్చినా ఒక్క మాట మైకి బట్టి కూడా మాట్లాడలే, ఒక సమీక్ష అనేది చేయలేదు. ఈ విధంగా అన్ని విధాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అంతా కూడా నిర్బంధించి ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం, ఈ విధంగా చేసి ఆయన వచ్చింది 27 నిమిషాలకి ఎంత వందల మంది పోలీసులు, పెద్ద ఎత్తున అధికారులు, ఖర్చు అంతా కూడా గవర్నమెంట్కి ఎంత లాస్ అవుతుంది. ఆయన వచ్చిందంటే ఒక పైసా లాభం ఉందా, అది కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు చూడండి, గట్టెత్తిపోతలకు వచ్చినారు, మంత్రులు వచ్చినారు, ముఖ్యమంత్రి మంత్రులు వచ్చి ఏం ఉద్ధరించింది లేదు, ఎప్పుడు వస్తున్నారు పోతున్నారు, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది మాత్రం ఏం జరగలేదు. కెనాల చెట్లు కూడా నరికించడానికి మెయింటెనెన్స్ కూడా చేయలేని ప్రభుత్వం ఏమన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి మాకు ఏమన్నా నిధులు ఇచ్చేటట్టు రాండని మేము అంటే ఏ మాత్రం కూడా దానికి సమాధానం చెప్పనట్టు వచ్చి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి గారు ఖబర్దారని మేము నడిగడ్డ ప్రజల తరఫున కోరుతున్నాం.